ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ న్యూస్ మీరందరూ వినే ఉండుంటారు. కోల్డ్రిఫ్ అనే దగ్గు మందుని తెలంగాణలో బ్యాన్ చేశారు. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 12 మంది పిల్లలు చనిపోయారు ఈ దగ్గు మందు వల్ల. దీంట్లో 48% వరకు విషపూరితమైన 2 కాంపోనెంట్స్ ఉన్నాయంట. డీజీఈ, ఈజీ అని చెప్పి వాటిని యాంటీ ఫ్రీజింగ్, ప్లాస్టిక్ ఇలాంటి వాటిల్లో వాడతారంట. ఇవి తాగటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి విచ్చలవిడిగా మార్కెట్‌లో అమ్ముతుంటే డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తుందనే డౌట్ నాకు కూడా వచ్చింది. వాళ్ళు ఎప్పటినుంచో చెప్తున్నారంట. ఇలాంటి సిరప్‌లు మార్కెట్‌లో చాలా ఉన్నాయి అని దగ్గు మందులు వాడే ముందు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ చదువుకుంటే మనకే మంచిది. మనం ఎంత వేసినా సరే జలుబు, దగ్గు అనేది వాళ్ళకి ఎప్పుడు తగ్గాలో అప్పుడే తగ్గుతది. మనం వేసినంత మాత్రాన ఒక 2, 3 డేస్‌లో అయితే తగ్గిపోదు. తో పాటు తెలంగాణ రాష్ట్రం ఇంకో సిరప్‌ని కూడా బ్యాన్ మన దాకా వచ్చింది కాబట్టి మనం బ్యాన్ చేశాము. 2022లో గాంబియాలో 70 మంది పిల్లలు చనిపోయారంట ఈ సిరప్ వల్ల. జలుబు, దగ్గుగా ఉంటే కొంచెం హాట్ వాటర్ ఇవ్వటం, ఆవిరి పట్టటం, కొంచెం వేడి వేడిగా తినిపించటం ఇలాంటివి మినిమల్ గా చేసుకుంటే కొన్ని కొన్ని ఎలాగో తప్పవు, మెడిసిన్స్ వాడాల్సిందే. ఇంకొన్నిటికి మాత్రం ఇంట్లో చిట్కాలు వాడించి కూడా తగ్గించుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం టైం పడుతుందంటే. కానీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సిరప్‌లు ఎప్పుడు తేవద్దు.